అనుభవం ఉన్న నాయకుడు అంటే ఏంటో స్పష్టంగా అదే మనకు కదా. తెలుసు. ఎందుకంటే హుదూద్ తుఫాన్ అప్పుడు అంటే ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు, తర్వాత హుదూద్ తుఫాన్ అప్పుడు ఏమేమి అవసరం ఉన్నాయో అన్నీ మొత్తం ఆ రోజు సమకూర్చుకొని ఈరోజు మళ్ళీ ఇలాంటి ఫ్లడ్స్ రావటం, మళ్ళీ ఇది బాగా ఉపయోగపడింది ఆ రోజు దగ్గరుండి ఆ ప్లేస్లో కూర్చొని చేయటం వల్ల అంటే ఇప్పుడు వరద పోయాక మిగిలేది బురదే కదా. అది కూడా క్లీన్ ఆ బురద కొంతమంది ఏమో పక్క మనుషులకు పోస్తున్నారు, ఆయనేమో ఫైర్ ఇంజిన్లు పెట్టి క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు ఆ బురద తీసుకొని ఎదురు వాళ్ళకి పోస్తున్నారు, వాళ్ళేమో క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు పూసిన బురదను కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ క్లీనింగ్ ఎలా చేసుకుంటున్నారు అంటే సేవ ద్వారా, పనిచేయటం ద్వారా, ఎఫెక్టివ్గా పనిచేయటం ద్వారా, టెక్నాలజీ ద్వారా పనిచేయటం ద్వారా, మనసు పెట్టి చేయటం ద్వారా, విశ్రాంతి లేకుండా పనిచేయటం ద్వారా వాళ్ళు బురద కొడుకుంటున్నారు. వీళ్ళ పని అది, బురద పూయటమే వీళ్ళ పని. ఈ సందర్భంలో ఇంకొకటి మేడం, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు అసలుకి ఎక్కడ కనిపించలేదు, సహాయ సహకారంలో ఆయన ఒక డిప్యూటీ సీఎం ఆయన కనపడలేదు అని చెప్పి విమర్శలు చేశారు. ఆయన వెంటనే బయటకు వచ్చి ఒక మాట అన్నారు, నేను గిన ఆ వరద ప్రాంతాల్లో పర్యటిస్తే చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయని చెప్పి కావచ్చు, అసలు ముందు అక్కడ జరిగే పనులన్నీ ఆగిపోతాయని చెప్పి ఇప్పుడు ఆయన పని ఆయన చేశారు. ఇంకొక మాట కూడా ఉందండి, ఆయన సింగపూర్ వెళ్ళాడు అన్నారు. అలాగే గత 2-3 రోజులు నేను కనిపించట్లేదు అది ఇది అని మాట్లాడుతాను. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను వస్తే నాకు ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని, నాతో పాటు నడవండి. ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. వరదలు వస్తాయని ఎవరూ కలగలేదు. ఆయన సింగపూర్ వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత వరదలు వచ్చిన తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత ఎందుకు ప్రజల్లోకి రాలేదు అంటే ఇప్పుడు మీరు చెప్పిన తొక్కిసలాట. సరే ఇవన్నీ పక్కన పెట్టండి, 6 కోట్లు డబ్బులు ఇచ్చాడు కదా, అవి కనపట్లేదు, అవి కనిపించట్లేదు. ఇప్పుడు ఆయన వచ్చాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ వచ్చాడు అనుకోండి, ఈయన ఫోటోలు దిగటానికే వచ్చాడు, దానివల్ల ఎంత తొక్కిసలాట అయిందో చూడండి అనేవాళ్ళు, ఆ విధంగా అనేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తేనేమో ఫోటోలు దిగటానికి వచ్చాడు అంటున్నారు, పవన్ కళ్యాణ్ రాకపోతేనేమో రాలేదు అంటున్నారు. ఎందుకో ఈసారి ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నట్లు ఉన్నారు, 100% క్లారిటీగా ఉన్నారు. అసలు ఎవరు వెళ్ళి ఎంత వాళ్ళని రెచ్చగొట్టాలని చూసినా మొదటి రోజు కొంచెం అంటే ఫస్ట్ డే కష్టం కదా ఎట్లయినా. ఇప్పుడు పిల్లలు కూడా ఫస్ట్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ బాగా రాస్తారా, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కొంచెం బాగా రాస్తారు, ఫైనల్ ఎగ్జామ్స్ బాగా రాస్తారు. అట్లాగే మొదటి రోజు కొంచెం తొట్టుపాటు పడిన మాట వాస్తవం, కొంచెం గందరగోళము వచ్చిన మాట వాస్తవం. ఆ రోజు కొంచెం ప్రజలు మాట్లాడారు, కానీ తర్వాత ప్రజలు మాట్లాడడం మానేశారు. మాకు అన్నీ అందుతున్నాయి. అసలు ఇంకా ఒక పెద్ద మాట ఏంటి అంటే, ఎవరి దగ్గరైనా పాల ప్యాకెట్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు పక్క వాళ్ళకి షేర్ చేస్తున్నారంట. ఇదివరకు ఉండేది కాదు, అమ్మో దాచుకుందాం, రేపు మనకు లేకపోతే ఎట్లా అనే ఒక రకమైన స్వార్థం ఉండేది. ఇవాళ ఈ వాతావరణంలో మనుషుల్లో అది కూడా వచ్చింది. అది కరోనా తర్వాత వచ్చిన మార్పు అనుకోండి, లేదంటే చంద్రబాబు నాయుడు చేస్తున్న విధానం చూసైనా సరే, ఏది ఏమైనా ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఒక దార్శనికత ఉన్న ఒక పొలిటికల్ లీడర్ ఉంటే ప్రజల్లో కూడా ఎంత మార్పును తీసుకొస్తారు అనేది ఇప్పుడు కనిపిస్తుంది. ప్రజల్లోనే కాదు, అధికార యంత్రాంగం ఇప్పుడు స్పష్టంగా కనపడింది. నేను ఇందాక హెడ్ రెగ్యులేటరీ దగ్గర అధికారులు అంతు పంతు లేరు, 24/7 ఉండాల్సిన వాళ్ళు లేరు అని చెప్పాను. వాళ్ళందరూ హ్యాపీగా జీతాలు తీసుకుంటూ ఉండటానికి సిద్ధపడిన వాళ్ళు ఇవాళ చచ్చినట్టు పనిచేయాల్సి వస్తుంది. అంటే రౌతు కొద్దీ గుర్రం అనేది ఎట్లాంటి చోటే. సామాజికవేత్త కాకుండా కామన్ మ్యాన్గా మీరు ఈ ప్రభుత్వం గురించి, 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం గురించి, ఇట్లాంటి విపత్కర సమయంలో ముఖ్యమంత్రులు గారు తీసుకున్న చొరవను బట్టి మీరేమంటారు? దీనికన్నా ముందు ఇంకొక విషయం మాట్లాడాను. నందమూరి ఫ్యామిలీలోనే అది పెద్ద పండుగ వాతావరణం, బాలకృష్ణ 50 years సెలబ్రేషన్స్, 2 ముఖ్యమంత్రులు హాజరవ్వాలి, లోకేష్ బాబు గారు స్వయాన అల్లుడు. కానీ దానికన్నా, ఆ ఫంక్షన్ కన్నా ప్రజలే దైవం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి వాళ్ళు అక్కడ ఉండి పనిచేయటం, ఇవన్నీ చూస్తుంటే మీరేమంటారు? అదేనండి, ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి వ్యక్తిగతమైన అవసరాల కంటే, ఇష్టాల కంటే వాళ్ళకి అక్కడ డిమాండ్ ఎక్కువ అవసరమైంది. వాళ్ళు నిర్ణయించుకున్నారు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను 50 years ఫంక్షన్లో పాల్గొనడం కరెక్టా,
ఎంత మన చుట్టం అయితే మటుకు నందమూరి కుటుంబంలోనే అతిపెద్ద ఫంక్షన్. కావచ్చు, అది ఇంపార్టెంటా? అక్కడ హలో లక్షణ అని ఏడ్చే ప్రజలు ఇంపార్టెంటా? వాళ్ళకి ఆ ఇద్దరు కనిపించారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చినా చేయగలిగింది ఏమీ లేదు. ఎవరేం 5 ఏళ్ళు అయితే వాళ్ళని ఏమీ చేయలేరు. తర్వాత 2 వస్తాయా 3 వస్తాయా అది వేరే విషయం. హుదుహుదు అప్పుడు నేను అంత చేస్తే కూడా ప్రజలు నన్ను గెలిపించలేదు, ఇప్పుడు మాత్రం నేను ఎందుకు చెయ్యాలి అని చంద్రబాబు నాయుడు అనుకుంటే కూడా ప్రజల మీద కక్ష తీర్చుకున్నట్లు అయ్యేది తప్పితే ఉపయోగం ఏమైనా ఉండేదా? ఇవాళ ఆయన జైల్లో ఉన్నప్పుడు, అక్రమ కేసు ద్వారా జైల్లో ఉన్నప్పుడు ఎంత ప్రజాదరణ వచ్చిందో, మద్దతు వచ్చిందో, ఇవాళ అంతకంటే రెట్టింపు మద్దతు వచ్చింది. 94 ముఖ్యమంత్రిని మళ్ళీ చూస్తున్నాం. 94 కానివ్వండి, 2004 కానివ్వండి, ఎప్పుడన్నా అవనివ్వండి, చంద్రబాబు నాయుడు స్టైల్ డిఫరెంట్ అండి, అది ఒప్పుకొని తీరాలి. కాకపోతే కొన్ని ప్రపంచ బ్యాంకు విషయాలు కావచ్చు, అట్లాంటి వాటిల్లో ముందడుగేసి ఆయన కొంచెం విమర్శల పాలైన విషయం, విద్యుత్ ఉద్యమం దగ్గర విమర్శల పాలైన విషయం, ఇవన్నీ చూసాం. కానీ దురదృష్టం ఏంటి అంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళు వేస్తారన్నట్లుగా ఇవే పనులు ఇంకొకళ్ళు చేస్తే వాళ్ళని ఎవరు అనటానికి కూడా సాహసించరు, అనరు కూడా. కానీ చంద్రబాబు నాయుడు చాలా విమర్శకులు దాటికి తట్టుకుని నిలబడ్డ వ్యక్తి. అందుకే ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ పెద్ద పట్టింపు ఉండదు. ఇప్పుడు ఒక రకంగా అసెంబ్లీలో గత 19 నుంచి 24 మధ్యలో అసెంబ్లీలో తన ముందు ఆయన రాజకీయ భవిష్యత్ అంత వయసు లేని వాళ్ళు కూడా వచ్చి ఇష్టారీతిని మాట్లాడుతుంటే నవ్వుకుంటూ కూర్చున్నాడు. మీ అమాయకత్వం సంతకెళ్ళా అన్నట్లు, మీ బతుకులు ఎంత, మీరెంత, మీకేం తెలుసు, మీకేమి రాజకీయ అనుభవం ఉంది, మీకు ఉన్నదల్లా కేసుల అనుభవం, జైలు అనుభవమే అని ఆయన నవ్వుకుంటా కూర్చోవటం చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక రకమైన నిర్వేదమైన నవ్వులు నవ్వుకుంటూ కూర్చున్నాడు ఆ రోజు అసెంబ్లీలో. మరి ఆ తరువాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే అసలు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు ఆపరేషన్ రెడ్ బుక్ తీస్తాడు, చాలామందికి ఏదేదో జరిగిపోద్ది అనుకున్నారు. ఏది జరగలేదు. అసలు చేత కాదు. తెలుగుదేశం వాళ్ళే విమర్శించడం మొదలెట్టారు. ఈయనకి సిఐడిని మేనేజ్ చేయటం రాదు, ఈయన ఇంటెలిజెన్స్ని మేనేజ్ చేయటం రాదు, ఆ 2 శాఖల్ని దగ్గర పెట్టుకుంటే ఎంతమంది మీద కక్ష తీర్చుకునే పని, అసలు ఏమీ చేతగానోడైపోయాడని ఒక రకంగా ఒక నిరుత్సాహంలోకి కూడా వెళ్ళిన మాట వాస్తవం. కానీ ఆయన అనుకునేది ఏంటి? నాకు అధికారం వచ్చింది కక్ష తీర్చుకుంటానికి కాదు, చట్టం తన పని తాను చూసుకుంటుంది. సేవ అనేది తర్వాత, అసలు ముందు చట్టం తన పని తాను చూసుకుంటుంది అనుకున్నాడు ఆయన. చట్టం చేసే పని నేను ఎందుకు చెయ్యాలి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అనుకున్నారు. పెట్టారు, పెట్టాలని ప్రయత్నంలో ఉన్నారు. అందుకే ఇది నా పని కాదు, అది చట్టాల పని, పోలీసుల పని, కోర్టుల పని, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, నా పని నేను చేసుకుందాం అనుకున్నాడు. మౌనంగా తన పని తాను చేసుకుంటున్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది జనాలకి, అసలు మనమేమి శిక్షించక్కర్లేదు, ప్రజలు ఒకసారి శిక్షించారు వాళ్ళని, కాలం ఇంకొకసారి శిక్షిస్తుంది. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకుని వాళ్ళ మీద కక్ష కట్టి కత్తి కట్టి పోరాటం చేయాల్సిన అవసరం లేదు అనేది ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు ఎవరు మాట్లాడరు. ఇక వాళ్ళు ఎలాగూ గాలికి దూలికే పోతున్నారు. ఇంకేంటి వాళ్ళని పట్టుకుని ఆపేది, వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేసేది. ఇప్పుడు చూసాం కదా, మొన్న సాక్షాత్తు అసలు మాజీ మంత్రులందరూ ఏమయ్యారండి? మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఏమయ్యారు? మొన్న ఒక మాజీ మంత్రి ఇక్కిలిచ్చుకుంటా టాటాలు చెప్పుకుంటా పడవలో 4 సూట్ కేసులు వేసుకుని బెజవాడ వచ్చాడు. ఎవరు? జోగి రమేష్. ఇప్పుడు అసలు మరి కేసుకు భయపడ్డాడో, అరెస్ట్ చేస్తానని భయపడ్డాడో, అసలు అంతు లేకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు. మరి మడమ తిప్పని వీరులు వీళ్ళంతా. మరి ఎందుకు కేసులు అనేసరికి పారిపోయారు? వాళ్ళు ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్లోనే దాక్కుని ఉంటారు. లేదు అనుకుంటే దేశం మొత్తం మీద ఒక 7-8 అంతఃపురాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. ఆ 7-8 అంతఃపురాల్లో దాక్కుంటే ఎవరు తీసుకురాగలుగుతారు? పోలీసులు. కానీ ఎన్ని రోజులు దాక్కుంటారు? ఏదో ఒక రోజు అయితే బయటికి రావాల్సిందే కదా. అది అందుకని ఇవాళ ప్రజలకి ఏ నాయకులు ఎలాంటి వాళ్ళు అనేది ఒక క్లారిటీగా తెలిసి వచ్చింది.